ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 14వ వచనం. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది కదా. ఎక్కడున్నది? హృదయంలోను నోట్లోనూ ఉంది. హల్లెలూయా. సో నాకు తెలవదు, నేనేం చేయాలి అని అవసరం లేదు. అది నీ హృదయమున నీ నోటను ఉన్నది. కాబట్టి ఈ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని దేవుని వైపు చూస్తున్నట్లయితే దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. వాక్యం ఎక్కడుంది? నీ నోటిలోను నీ హృదయంలోనూ ఉంది. అంటే వాక్యం హృదయంలో ఉంటే చాలదు, నోట్లో కూడా ఉండాలి. అంటే ఎప్పుడు ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలి? పలకాలి కదా. చాలా జాగ్రత్తగా ఆ వాక్యాన్ని నీవు ప్రస్ఫుటంగా స్పష్టంగా ప్రకటించాలి. హల్లెలూయా. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. ఈ 3 లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. మొదటేమో దేవుడు వారికి వెలుగు కలుగజేస్తాడు. అంటే పరిస్థితులన్నీ అంధకారమయంగా ఉన్నాయి అనిపించవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వెలుగు కలుగజేస్తున్నాడు కదా. నువ్వు నిజంగా దేవుని వైపు చూసినప్పుడు ఆయన నీకు వెలుగు కలుగజేస్తాడు. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్నటువంటి చీకటి అంతా తొలగిపోయి వెలుగు ప్రకాశిస్తుంది. వారికి ఏముందట? కటాక్షము కదా. వారు కటాక్షం అంటే వారికి ఏముంది? దయ, అంటే కంపాషన్. దేవునికి ఎటువంటి కరుణ కలిగిన వాడు అట్లుంటారు, గ్రేషియస్గా ఉంటారట కదా. అలాగే వాత్సల్యత అంటే చాలా ప్రేమ కలిగిన వారుగా ఉంటారు. అలాగే నీతి కలిగిన వారుగా ఉంటారు. 3 లక్షణాలు కదా. 3 లక్షణాలు. వారికి కటాక్షం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఇంకేముంటుంది? నీతి ఉంటుంది. 3 లక్షణాలు. ఎవరు? దేవుని వాక్యాన్ని హృదయంలోనూ నోట్లోనూ ఉంచుకున్నవారు, దేవుని ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవారు. వాళ్ళ ఆనందం డబ్బులను బట్టి కాదు, లేకపోతే దొరికిన అధికారాన్ని బట్టి కాదు, లేకపోతే దొరికిన ఆహారాన్ని బట్టి కాదు, వాళ్ళు ఉండే స్టేటస్ని బట్టి కాదు. వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆనందం అంతా ఎట్లా? దేవుని బట్టే. ఏమన్నా లేకపోయినా ప్రభు నాకున్నాడు చాలు. హల్లెలూయా.